బ్యాక్ టు న్యూస్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సంక్షేమ పథకాల్లోకి కొత్తగా అర్హులను చేర్చనుండడం, నిషేధిత భూముల జాబితా 22A పై నెలకొన్న వివాదం, మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 14న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఆయా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏ పథకంలోకి ఎంతమంది లబ్దిదారులు కొత్తగా వస్తున్నారు, ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఇక అదనంగా ఎంత మేర నిధులు అవసరమవుతున్నాయి అనే అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత తొలిసారి పెద్ద ఎత్తున కొత్త లబ్దిదారులను పలు పథకాల పరిధిలోకి తేనుంది. వీటిలో 2.5 లక్షల వరకు కొత్త పింఛన్లు, 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి, 5 లక్షల కుటుంబాలకు సబ్సిడీలో గ్యాస్ ఇవ్వనుంది. ఈ విషయాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు. ఇటీవల తెలంగాణలో నిషేధిత భూముల జాబితాపై 22A పై వివాదం తెరపైకి వచ్చింది. ఇక దీనిపై ఫిర్యాదులను 40 రోజుల్లోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ సమస్యకు దారితీసిన కారణాలు ఏంటి అనే దానిపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మెట్రో విస్తరణ అంశం కూడా ఎజెండాలో ఉండనుంది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు 2వ దశ మెట్రో విస్తరణ నిర్మాణంపైన చర్చించనున్నారు. అలాగే జంజీలు చట్టసభల్లోకి వెళ్లేందుకు వయసును 21 ఏళ్లకు తగ్గించాలి అన్న అంశంపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి అందులో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. అయితే పార్లమెంట్లోనూ దీనిపై ఎలాంటి చర్చ లేకపోవడంతో ఈ అంశంపై ఇప్పుడే తీర్మానం చేసి పంపాలా లేదా వర్షాకాల సమావేశాల సమయంలో తీర్మానం చేసి పంపించాలా అనే దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ ఈ నెల 19న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైల్ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీపీఎస్ నుంచి చంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఈ కారిడార్ లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలని, మెట్రో విస్తరణకు గాను పెండింగ్ లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, రద్దీకి తగినట్లుగా అదనపు బోగీలను జత చేయాలని అన్నారు. ఇందుకోసం మెట్రో రైల్ కోచ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా ఎంజీపీఎస్ నుంచి చంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ కోసం ప్రస్తుతం టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.